అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినటువంటి మైసూరా రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, వైఎస్ఆర్‌సీపీ ఉన్నప్పుడు కొడాలి నాని చాలా హల్చల్ చేస్తూ ఉండేవాడు. సో, ఇప్పుడు చాలా సైలెంట్‌గా ఉంటున్నాడు. అసల మీడియా ముందుకు గానివ్వండి, అతని ప్రస్తావన గానివ్వండి ఏమీ రావట్లేదు. అజ్ఞాతంలో ఉంటున్నాడు. ఎందువల్ల? అసలు ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందంటారా? అంటే అది నాకు పూర్తి సమాచారం లేదు ఆయన గురించి. ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం. గతంలో అయితే పత్రికల్లో ప్రముఖంగా కనపడేవాడు. హ్మ్. వైఎస్ఆర్‌సీపీ తరఫున ఎక్కువగా తెలుగుదేశం పార్టీ గాని, లోకేష్‌ని గాని, చంద్రబాబుని గాని విమర్శించుండేవాడు ప్రతి విషయంలోనూ. అప్పుడు శాసనసభ్యుడిగా కూడా ఉన్నాడనుకుంటాను. ఇప్పుడు ఆయన శాసనసభ్యుడు కాదనుకుంటా. అందువల్ల పత్రికలకు ఎక్కువ రాకపోవచ్చు. అందులో నిన్నగాకనే మొన్నే ప్రభుత్వం మారింది. 7 మాసాలు కూడా కాలేదు. ప్రభుత్వ పాలసీలు విమర్శించాలంటే కనీసం సంవత్సరం పైనన్నా 2 సంవత్సరాలైతే గానీ, ఏదో ఒక పాలసీలో విమర్శించేదానికి అవకాశం ఉంటాది. 7 మాసాలకే ఎవరన్నా విమర్శించితే హాస్యాస్పదంగా కనపడతది. అందువల్ల పత్రికలకు రాలేదు. లేక ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు గాబట్టి అప్పుడు మాదిరి మాట్లాడేదానికి అవకాశాలుండవు గదా! హ్మ్. అవకాశాలుండనప్పుడు మాట్లాడినప్పుడు ప్రాముఖ్యత కోల్పోతారు గదా! హ్మ్. అందువల్లైనా ఉండొచ్చు. కారణము అధికారంలో లేదు. మొన్ననే కూటమి అధికారంలోకి రావడము, విమర్శించడానికి ఏమి అవకాశాలుండవు. రెండోది ఈ గతంలో శాసనసభ్యుడిగా ఉంటాన్నాడు గాబట్టి పార్టీలో ప్రాధాన్యతనొస్తది. విమర్శించడానికి అవకాశాలొస్తాయి. ఇప్పుడు అటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి గాబట్టి హ్మ్. హ్మ్. పత్రికాముఖంగా రాకపోవచ్చు. ఇంకొక సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత ఆయన చర్యలను బట్టి ఆలోచన జేయొచ్చు. అంటే ఇప్పుడు రోజాకి కూడా ఏ అధికారం లేదు కదా! అయినా కూడా ఆవిడ పత్రికల్లోకి, మీడియాకి ముందుకి వస్తుంది. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది కదా! సో, ఆయన అసల రాకపోవడానికి గల కారణాలు ఏముంటాయి? అంటే ఆయనేమన్నా కూటమి ప్రభుత్వానికి భయపడుతున్నాడంటారా? భయపడుతున్నారని గాదు. హ్మ్. ఉండాలి గదా సమస్యలు. రోజా గూడా ఎక్కువ కనపడడం లేదే. ఎప్పుడో ఒక మారు, 2 మార్లు ఏదో ఆమెకు సంబంధించిన సమస్యలొచ్చినప్పుడు రియాక్ట్ అయింది గానీ, పెద్ద ఎవరు రావటం లేదు గదా! హ్మ్. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించాలంటే కొంత సమయం పడుతుంది. వారి పరిపాలన మీద ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడాల్సిందుంటది. వచ్చి 7 మాసాలైతేనే ఏమని విమర్శిస్తారు? ఎవరమైతే విమర్శించలేం గాబట్టి, విమర్శించినప్పుడు పత్రికల్లో రాలేకపోతే అది ప్రాముఖ్యంగా కనపడకపోతే ఏం మొన్న గా ఆహ్, ఊరుకున్నారేమో అని నేను అనుకునేదానికి అవకాశం ఉంటాది. అయి ఒక సంవత్సరము, 2 సంవత్సరాల తర్వాత తేలే విషయాలు మరి ఆయన. ఎందుకంటే ఆయన పర్సనల్ వ్యవహారము. ఆయన నాకు పెద్ద సన్నిహిత సంబంధాలు గూడా లేవు. ఆయన వ్యక్తిగత వ్యవహారం గురించి నాకంతగా తెలియదు. సార్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌లో స్కామ్ జరిగిందని చెప్పేసి ఒక వార్త అనేది హల్చల్ చేస్తుంది. ఐపాక్ అనే ప్రైవేట్ టీమ్‌కి ప్రభుత్వం నుంచి డబ్బులు వెళ్ళాయనేసి అని చెప్పి ఒక వార్తొస్తుంది. ఇందులో ఎంత వరకు నిజముంది సార్? ఐపాక్ సంస్థ గతంలో వైఎస్ఆర్‌సీపీకి కన్సల్టెన్సీగా పనిచేసింది. కన్సల్టెన్సీగా పనిచేసినప్పుడు క్యాండిడేట్‌లను అభ్యర్థులని ఆహ్, ఆహ్, ని అభ్యర్థులను కేటాయించడంలో గూడా ఒక ప్రముఖ పాత్రే వహించింది. ప్రశాంత్ కిషోర్ అని నడిపేవాడు. ఇప్పుడు ఆయనకు పెద్ద సంబంధాలు లేవు ఐపాక్. ఆయన శిష్యులు నడుపుతున్నారనమాట. ఇది గతంలో జరిగిన వ్యవహారం అంటున్నారు. అప్పుడు వైఎస్ఆర్‌సీపీకి కన్సల్టెన్సీ ఏజెన్సీగా పనిచేసింది. కన్సల్టెన్సీ రాజకీయ పార్టీలు కన్సల్టెన్సీ పెట్టుకుంటున్నారు ఇప్పుడు. తెలుగుదేశం గూడా మొన్న ఎన్నికలకు ముందర ఒక కన్సల్టెన్సీ పెట్టుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గూడా ఎన్నికల ముందర ఒక కన్సల్టెన్సీని పెట్టుకోవడం కన్నుమూలన ఆయన పెట్టుకున్నారు. అక్కడ ప్రశాంత్ కిషోర్ అయితే వైఎస్ఆర్‌సీపీకి అప్పుడు హ్మ్, ఇవన్నీ సర్వేలు చేయడము, అభ్యర్థులు నిర్ణయించడంలో అయితేనేమి, మేనిఫెస్టో నిర్మాణంలో అయితేనేమి క్రియాశీలకంగా పనిచేసినారు. పార్టీలు పెట్టుకొని పార్టీలు పే చేయాలా? అటువంటిది లేకుండా ప్రభుత్వం నుంచి పే జే క ఖజానా నుంచి పే చేసినారు అనిందంటే అది తప్పిదమే చేయకూడదు. అది వయలేషన్ కిందకే వస్తది. సార్, ఒకవేళ స్కామ్ జరిగింది అని చెప్పేసి ప్రూవ్ అయితే గవర్నమెంట్ ఎలాంటి చర్య తీసుకుంటుంది? తప్పకుండా ప్రభుత్వ ధనము దుర్వినియోగమైందని కేసయితే పెడతారు గదా!
ఉమ్, అటువంటిది మరి అది ఆ, గతంలో జరిగిన పార్టీ పే చేసిందా లేక ఆ, ప్రభుత్వం నుంచి పే చేసినారా అనేది ఈ ప్రభుత్వం తర్వాత వచ్చింది. ముందు ఉమ్, ప్రశాంత్ కిషోర్ కన్సల్టెన్సీ ఉన్నది. ఉమ్, ఈ, ఆ, క్రియాశీలకంగా పనిచేసినారు పార్టీ వ్యవహారంలో. ఉమ్, పనిచేసిన తర్వాత అధికారంలోకి వచ్చినది వైఎస్ఆర్సీపీ. ఉమ్. ఆ, దానికి కీలక పాత్ర వహించినారని వాళ్ళ ప్రశాంత్ కిషోర్ టీం కూడా ఒక ప్రాధాన్యత రావడం, అప్పటి నుంచే ఈ కన్సల్టెన్సీలు ప్రతి ఒక్కరూ పెట్టుకుంటున్నారు. మరి అవి వాళ్ళ పార్టీ నుంచి పే చేయాల్సింది ఉంటుంది. రాష్ట్ర ఖజానా నుంచి పే చేసింటే నిధుల దుర్వినియోగం కిందకి వస్తుంది. తప్పకుండా ఆ, మరి వారి దృష్టికి వస్తే తప్పకుండా కేసు పెడతారు. సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే.